మీరు దాదాపు 98లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటువంటి నినాదం 98 అయితే 98 కాకినాడ తీర్మానం 97లో కాకినాడ 97 అది 97 కాకినాడ 98 ఎన్నికల నినాదం అది 98 అంటే ఆల్మోస్ట్ మనం కలోక్యులుగా 98లో బీజేపీ ఎన్నికల నినాదంగా తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. అంటే మీరు తీసుకున్నటువంటి నినాదం ఈరోజు అది రియలైజ్ అయింది, అది తెలంగాణగా వచ్చింది, కానీ మీరు అధికారంలో లేదు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే మీకు 97లో ఇంట్రెస్టింగ్ అంటే దేశం మొత్తం మీద ఒక చర్చ జరుగుతుంది, ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కదా అనేది. వాస్తవానికి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 97లో కాకినాడలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ రాష్ట్రం విభజనకు అనుకూలం, ఈ రాష్ట్రం విభజించాలని కోరుకుంటుంది, ఈ రాష్ట్ర విభజన ద్వారా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. ఇది రాసిన తీర్మానం అది. వాస్తవానికి రాసిన తీర్మానం ఇంతే. తీర్మానాలు ఎవరు కూడా ఒక ఓటు వేయండి రెండు రాష్ట్రాలు ఇస్తామని అప్పుడు ఎన్నికలు అనేవి 98లో వస్తాయని కూడా ఎవరు ఊహించలేదు. 98లో ఎన్నికలు రాబోతున్నప్పుడు గుజరాత్ ప్రధానమంత్రి దేవగౌడ ఎవరు ప్రధానమంత్రికి ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికలు లేవు, పార్లమెంట్ ఎన్నికలు లేనప్పుడు అది వస్తానే ఎవరు అనుకోలే. 98 ఎన్నికల సందర్భంగా ఒక బహిరంగ సభలో వెంకయ్య నాయుడు గారు నిజాం కాలేజీలోనే మాట్లాడుతూ, నేను ఉన్నాను బహిరంగ సభలో కూడా, మీరు ఈ రాష్ట్రానికి మా పార్టీకి ఒక ఓటు వేయండి, మేము రెండు రాష్ట్రాలు ఇచ్చి ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని ఒక మాట అన్నాడు. అది ఒక ఓటు రెండు రాష్ట్రాలుగా అది నానుడిగా మారిపోయింది తప్ప వాస్తవానికి తీర్మానంలో ఒక ఓటు వేయండి రెండు రాష్ట్రాలు ఇస్తామని కాకినాడ తీర్మానంలో ఆ పదజాలం లేదు. కాకినాడ తీర్మానంలో బీజేపీ రాష్ట్ర విభజనకు అనుకూలం, రెండు రాష్ట్రాలు విభజించాలని కోరుకుంటున్నాం, ఇది తీర్మానంలో సహజమైన, మీరు తెలియంది కాదు, సహజంగా తీర్మానం రాసే పద్ధతిలో రాశారు అది. సార్ దాని నానుడి ఇట్లా జరిగిపోయింది. 98 ఎన్నికలలో మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేశాం, 4 పార్లమెంట్ సీట్లు గెలిచాం. మాకు ఉన్నటువంటి రాజకీయ ప్రతికూల పరిస్థితి ఏంటంటే ఢిల్లీలో మాకు పూర్తి మెజార్టీ రాకపోవడం, 98లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడడం, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడ్డ ఫలితంగా సంస్థాగతంగా పార్టీ మళ్ళీ ఒకసారి స్వతంత్రంగా ముందుకు పోగలిగే పరిస్థితి రాకుండా 94లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేశాం. అసెంబ్లీకి 94 జరిగిన శాసనసభ ఎన్నికల్లో 254 సీట్లు స్వతంత్రంగా బీజేపీ పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. కాబట్టి ఈరోజు 119 పెద్ద కష్టమేం కాదు మాకు దొరకడం. అయితే ఆ పరిస్థితుల్లో కూడా మేము ఆశించిన 99లో మీకు ఇమ్మీడియట్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మేము మా సంస్థాగతం పటిష్టత కానీ మా నాయకత్వం కానీ ఆ 20 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. మిగతా 270 సీట్లు గెలిచింది 12 అనుకుంటా, గెలిచింది 11, తర్వాత ఒకటి గెలిచారు. మొత్తం మిగతా సీట్లలో మా సంస్థాగత నిర్మాణమే జరగలే కదా. నేను చెప్పేది సంస్థాగత నిర్మాణము అనేక రాజకీయ ప్రతికూల పరిస్థితులలో జరగకపోవడం వల్ల ఈరోజు పార్టీ కొంత సెట్ బ్యాక్ అన్నమాట. వాస్తవం అది. మేము అన్ని సీట్లలో పోటీ చేసినట్టు సంస్థాగతంగా అప్పుడే ఇంకా కొంచెం అడుగు ముందుకు పోతుంటే సార్ జాతీయ స్థాయి జాతీయ రాజకీయాల అవసరం కోసమని ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం సాక్రిఫైస్ చేశారని అనుకోవడంలో తప్పేం లేదు. మేము నిజంగా తెలంగాణ పార్టీ ఒక రకంగా సాక్రిఫైస్ చేసింది దేశ రాజకీయాల దృష్ట్యా. దాన్ని కూడా ఒక మంచి అవకాశంగా మేము స్వీకరిస్తాం. తప్పు కూడా ఏంటి, ఇప్పుడు జాతీయ పార్టీల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతున్నది. పోను జాతీయ పార్టీలకి స్థానం లేదు దేశంలో, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా వస్తాయి అనేటువంటి వాదన ఎక్కువ మంది మేధావుల్లో జరుగుతుందండి. సరే, ఈ పర్సెప్షన్ నేనే ఒప్పుకోను సార్. ఎందుకంటే 91లో కూడా జాతీయ పార్టీలు చాలానే వచ్చినాయి. మీకు ఇంతెందుకు 67లో మొట్టమొదటిసారిగా ప్రాంతీయ పార్టీలతో ఉత్తరప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఏర్పడింది చరణ్ సింగ్ గారి నాయకత్వంలో. అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి సార్? అక్కడ ఎన్జీ రంగా పార్టీ ఒకటి, జస్టిస్ పార్టీ ఒకటి, స్వతంత్ర పార్టీ ఒకటి, ఇన్ని పార్టీలు అక్కడ ఇప్పుడు 24 సీట్లు ఎన్జీ రంగా పార్టీ కామగార్ కర్షక పార్టీ ఏదో ఉండింది, వాళ్ళు గెలిచారు. సిపిఐ గెలిచింది అక్కడ, దాంతో స్వతంత్ర పార్టీ గెలిచింది, జస్టిస్ పార్టీ గెలిచింది అక్కడ. ఇవన్నీ కూడా గెలిచిన ఆంధ్రప్రదేశ్లో గెలిచినాయి కదా 53 ఎన్నికలలో. ఇక్కడ తెలంగాణలో పీడీఎఫ్ పేరు మీద కమ్యూనిస్టులు పోటీ చేస్తే ఇక్కడ కూడా గెలిచినారు కదా. ప్రాంతీయ పార్టీలు అప్పుడేం రామరాజ్య పరిషత్ ఒక పార్టీ ఉండింది, అప్పుడు ఆ పార్టీ కనుమరుగైపోయింది కదా, ఇప్పుడు లేకుండా పోయింది కదా. హిందూ మహాసభ ఒక పార్టీ ఉంటే లేకుండా పోయింది కదా. ఈ రోజున ఎందుకు చెప్తానంటే ప్రాంతీయ పార్టీలు 50 దశకంలో కూడా ఉండినాయి, 90 దశకంలో ఉన్నాయి, 2000 దశకంలో ఉన్నాయి. మీకు 91లో వీపీ సింగ్ ప్రాంతీయ పార్టీ కాకుండా, దేవిలాల్ ప్రాంతీయ పార్టీ కాకుండా, అజిత్ సింగ్ ప్రాంతీయ కాకుండా జాతీయ రాజకీయాలలో ఏం లేరు కదా వాళ్ళు. ఒక ఆయన ఉత్తరప్రదేశ్కి, ఒక ఆయన హర్యానాకు, ఒక ఆయన బీహార్ కన్ఫండ్ అయితేనే వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యిండు. అన్నిటికంటే ఎక్కువ 96లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులే కదా ప్రధానమంత్రులు అయింది. అప్పటికంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గిందా పెరిగిందా?
మీరు ఒక్కసారి అవలోకన చేస్తే ప్రాంతీయ పార్టీల సిపిఎం ఎంత జాతీయ పార్టీ అనుకున్నా 2 రాష్ట్రాలకు పరిమితమైన పార్టీయే కదా. సిపిఐ అయితే ఆ మాత్రం కూడా లేదు కదా. మరి జాతీయ పార్టీ అని చెప్పుకున్నా అది బిజు పట్నాయక్ అయితే ఒరిస్సాకు మాత్రమే పరిమితమైన వ్యక్తి కదా. జేఎంఎం ఓన్లీ జార్ఖండ్కి మాత్రం పరిమితమైన పార్టీ కదా. ఏజీపీ ఓన్లీ అస్సాంకే పరిమితమైన పార్టీ ఉండే కదా. ఇప్పుడేం మళ్ళీ అంతేందుకు రామకృష్ణ హెగ్డే ఉన్నప్పుడు కర్ణాటకలో 2 జాతీయ పార్టీలు ఉండే కదా. కాబట్టి ఇప్పుడు అవి ఆ ప్రాంతీయ పార్టీలు లేకుండా పోయినాయి కదా, కొన్ని కనుమరుగైపోయినాయి కూడా కదా. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కొత్తగా వచ్చినాయి, వాటికి బలం పెరిగింది అనేటువంటి ఆ ఆర్గ్యుమెంట్ను నేనైతే నమ్మను. ఇప్పుడు లెక్కలు కూడా చెప్తున్నాయి కదా. ఈ రోజున రాజీవ్ గాంధీ తర్వాత మొట్టమొదటిసారిగా బీజేపీకి పూర్తి అధికారం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలే ఆ 2-3 సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అది కూడా లేదు కదా పరిస్థితి. జాతీయ పార్టీలు ఈవెన్ కాశ్మీర్లో కూడా పీడీపీ తర్వాత బీజేపీ 3 సీట్లు గెలిచింది. అక్కడ ఇంకొక పార్టీ ఉంటుంది, భీమ్ సింగ్ పార్టీ ఒకటి ఉండేది. అట్లా చాలా ప్యాంథర్ పార్టీ ఉంది, బన్సీలాల్ పార్టీ ఒకటి, హర్యానాలో ఇంకొక పార్టీ ఉండే, చిన్న పార్టీలు, చితక పార్టీలు అన్నీ కనుమరుగైపోయినాయి సార్. ఈ రోజున అవి లేవు కూడా. ఫార్వర్డ్ బ్లాక్ చెప్పుకోవడానికి మా పేరు మాత్రం మిగిలింది, ఆర్ఎస్పీ రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ పేరుకి మాత్రమే మిగిలింది. అంటే చాలా పార్టీలు ఒక్కొక్క పార్టీలు కనుమరుగైపోయినాయి, ఒక రకంగా కనుమరుగైపోయినాయి. ఈ రోజున జాతీయ పార్టీలకు దేశ రాజకీయాల్లో మరింత అవకాశం పెరిగింది. అయితే కాంగ్రెస్ సంస్థాగతంగా పూర్తిగా బలహీనపడ్డది కాబట్టి అది అందిపుచ్చుకోలేకపోతున్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.